యాక్ట్రెస్ ప్రత్యూష కేసులో ఫైనల్‌గా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అనేది కూడా ఇచ్చింది. నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల లోపు వచ్చి లొంగిపోవాలని చెప్పారు. అండ్ దానికి క్రాస్‌గా వేసిన ఇంకొక పిటిషన్ సిద్ధార్థ్ రెడ్డి సైడ్ నుంచి ఉందో దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అండ్ దీనికి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇన్‌ఫాక్ట్ 25, 24 ఇయర్స్ బ్యాక్ కూడా ఆ రోజుల్లో తెలుగు అమ్మాయిలు మెయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. అందరూ బాంబే నుంచి వచ్చిన హీరోయిన్సో, లేతే బెంగుళూరో, లేతే వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్స్ మధ్యలోంచి ప్రత్యూష గారు ఒక మంచి సినిమాలో కనిపించి తళుక్కుమని అరే! మన ఇండస్ట్రీకి ఒక తెలుగు హీరోయిన్ దొరికిందిరా అని ఆనందపడే లోపలే ఆవిడ చనిపోవడం అనేది జరిగింది. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత మెయిన్‌గా హీరోయిన్స్ విషయంలలో సో ఎన్నెన్నో వార్తలు మనం వింటూ ఉంటాము. అలాగే ప్రత్యూష గారి మరి మరణం వెనక కూడా ఒక మిస్టరీ ఉందని చెప్పేసి ఆ రోజుల్లో పెద్ద పెద్ద పుకార్లు, షికార్లు చేశాయి. కానీ దానికి సంబంధించి అయితే మరి పోలీసులు విచారణ చేసి దీన్ని హై లెవెల్ కేస్‌గా తీసుకొని ఒక ముగ్గురు హై లెవెల్ ఆఫీసర్స్‌తో కూడా దీన్ని విచారణ అనేది కూడా చేపించారు. అంటే ఆ రోజుల్లో ఏమన్నారంటే ప్రత్యూష గారి తల్లైన సరోజినీదేవి గారు అంటే మెయిన్‌గా ఫైట్ చేస్తుంది ఏందంటే ఇది సహజ మరణం కాదు. మెయిన్‌గా వాళ్ళు పురుగుల మందు తాగి అలా అవ్వడం కాదు. దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది. ఆవిడనైతే బలాత్కారం చేశారు. ఇలా చాలా వరకు ఉన్నాయి. దాని తర్వాత ఆవిడని చంపేశారు. ఇలాంటివన్నీ అని ఒక కాన్స్పిరసీ వచ్చింది. కానీ ఎవరైతే విచారణ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌లో మాత్రం అలాంటిదేం జరగలేదు. మెయిన్‌గా మరి కూల్ డ్రింక్‌లో కలుపుకున్న ఆ పురుగుల మందు కానీ, ఆ విషయం ఏదైతే ఉందో దాని ద్వారానే మరి ప్రత్యూష గారు చనిపోయారు అని చెప్పేసి మరి అది తీర్పిచ్చారు. రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో కూడా వేశారు. అండ్ ఇప్పుడైతే ఫైనల్‌గా దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి దానికి రిజల్ట్ అనేది కూడా దక్కపోతుంది. అప్పుడేమైందంటే అంటే ఆ కేస్‌లో మెయిన్‌గా ప్రత్యూష గారు అంటే సిద్ధార్థ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్మీడియేట్ నుంచి ఫ్రెండ్స్‌గా ఉంటే ఇంటర్మీడియేట్ తర్వాత ప్రత్యూష గారు ఇట్లా హీరోయిన్‌గా వచ్చేసారు. సినీ ఇండస్ట్రీ వైపు వచ్చేసారు. కానీ సిద్ధార్థ రెడ్డి అయితే మెయిన్‌గా ఇంజినీరింగ్ చేస్తూ అలా వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత కూడా టచ్‌లో ఉంటూ అంటే మెయిన్‌గా హీరోయిన్‌గా గానీ సో మంచి గుర్తింపు పాత్రలు తెచ్చుకుంటూ ఉన్న ప్రత్యూష గారు ఒక ప్రైమ్ టైంలో ఉన్న పీక్ టైంలో ఉన్న టైంలో సిద్ధార్థ రెడ్డి గారు అండ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్న టైంలో సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనే మనస్తాపానికి గురయ్యి వాళ్ళు విషం తాగారు. కానీ ఇద్దరు విషం తాగితే ఇద్దరిని హాస్పిటల్‌లో చేర్పించినప్పుడు తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 24వ తారీఖు ప్రత్యూష గారు మన మధ్యలో లేకపోవడం అనేది చూస్తే అండ్ లేటర్ సిద్ధార్థ రెడ్డి గారు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ ఆత్మహత్యను ప్రేరేపించడానికి సో ఈ సెక్షన్ల కింద అయితే సిద్ధార్థ రెడ్డికి ఆల్రెడీ కేసు నడుస్తూ మరి అయితే శిక్ష అనేది కూడా ఇచ్చింది. అని ఆ శిక్ష అయితే 5 సంవత్సరాలది కాస్త 2 సంవత్సరాలుగా సిద్ధార్థ రెడ్డికి తగ్గించారు. దీన్ని మరి సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ దానికి సంబంధించి ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు మరి ప్రత్యూష గారికి న్యాయం జరిగిందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎంతైనా చెప్పుకుంటే ప్రత్యూష గారు ఇంకా బతికే ఉంటే మాత్రం ఇప్పటికే ఒక బిగ్ స్టార్‌గా ఎంతోమంది తెలుగు అమ్మాయిలకు ఇన్స్పిరేషన్‌గా ఉండేవాళ్ళని చెప్పేసి అని అంటున్నారు. అండ్ వాళ్ళ తల్లిగారైన సరోజినీదేవి గారు కూడా సో సరిపోదు ఇంకా శిక్ష వెయ్యాలి. ఆ రోజు అంటే ఇప్పటికీ నా కూతురు మధ్యలో లేకపోవడానికి కారణం సిద్ధార్థే కాబట్టి అతనికి ఇంకా శిక్ష పడాలి అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంది. కానీ జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం ప్రత్యూష గారు ఉండింటే ఇంకా ఆవిడ ఏ స్థాయిలో ఉండేవాళ్ళో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో ఉన్న ఆవిడ నటించిన సినిమాలే దానికి సాక్ష్యం.